హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. వచ్చాయి ఎట్లున్నారు అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. ఈ రోజు మీరు వీడియోలో చూడబోయేది అంతా కూడా ట్రావెల్ బ్లాగ్ టు ఇండియా, అది కూడా చింటూ లేకుండా. సో చింటూ అయితే ఈ రోజు ఇండియాకి రావట్లేడు. ఓన్లీ నేను, మామ్ అండ్ స్తవ్యన్ మాత్రమే ఇండియాకి వెళ్తున్నాం. ఎందుకు అని అంటే ఈసారి ఇండియాలో లాంగ్ ట్రిప్ అయితే ప్లాన్ చేసినాం. చింటూ కొంచెం లేట్గా జాయిన్ అవుతాడు. ఇక ఈ రోజే ఫ్లైట్ కాబట్టి ఆల్మోస్ట్ బ్యాగ్స్ అన్ని కూడా ప్యాక్ అయిపోయినాయి. వెయిట్స్ అయితే చూసుకుంటున్నాము. మేము ముగ్గురం వెళ్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ బ్యాగ్స్ చాలా ఉంటాయి. డబల్ చెక్ చేస్తున్నాం అన్నమాట, వెయిట్స్ అటు ఇటు వద్దు అని చెప్పేసి ఒక్కొక్క బ్యాగ్లో. ఇంకా నా హార్ట్ ఈరోజు కొంచెం ఎగ్జైట్మెంట్తోనూ భయంతోనూ ఉంది. ఎందుకు ఎగ్జైట్మెంట్ ఎందుకు భయం అని అంటే, భయం వచ్చేసి ఆబ్వియస్లీ చింటూ రావట్లేడు కాబట్టి, ఇంకోటి సింబాని కూడా ఇక్కడే వదిలి వెళ్తున్నా కాబట్టి. ఇక ఎగ్జైట్మెంట్ ఎందుకు అంటే స్తవ్యన్ ఫ్యామిలీని కలవబోతున్నాడు కాబట్టి. గైస్, ఇంకా కొన్ని గంటల్లో మేము ఇండియాకి అయితే స్టార్ట్ అవుతున్నాం. సింబా గారిని ఫుల్ మిస్ అవుతా. వాడు సపోర్ట్ చేస్తలేడు, రావట్లేడు. బ్యాగ్స్ అన్నీ ప్యాక్ అయిపోయినాయి, మీకు చూపిస్తా. నేను స్నానం కూడా చేసేసుకున్నా. ఇక మా స్తవ్యం లేచి రెడీ అయితే వెళ్ళిపోవడమే. మా మమ్మీ స్తవ్యనే బాకీ ఉన్నారు. పాపం సింబాగాడు, వాళ్ళ డాడీ ఉన్నాడు అందుకే పాపం. అయ్యో, ఆయన కాడ వదిలేసి వెళ్ళిపోతున్నా. స్తవ్యాన్ని నాకు ఇస్తుండో, సింబాని వాళ్ళ డాడీకి ఇస్తున్నా. నెక్స్ట్ వాళ్ళ డాడీ వచ్చేటప్పుడు తీసుకొస్తాడంట. ఏంది, ఇండియాకి వస్తున్నాడు సింబా కూడా త్వరలో. సింబా, మమ్మీని మిస్ అవుతావా? పాపం వాడికి అర్థమైంది నేను పోతున్నా అని. పోయి నేను లగేజ్ ప్యాక్ చేస్తుంటే పోయి ఆ లగేజ్ బ్యాగ్లో పోయి వండుకుంటుండో, నేను వస్తాను కూడా ప్యాక్ చేయని. పాపం అనిపించింది. సింబా, నేను గుర్తొస్తా నీకు, నాకు తెలుసు గుర్తు కాదు. సింబా హైఫై, హైఫై నాన్న. సింబా హైఫై. గుడ్ బాయ్ కదా నువ్వు గుడ్ బాయ్ కదా. హైఫై, హైఫై మమ్మీకి హైఫై. సింబా హైఫై. వీడు వినడు మాట. ట్రీట్ ఇస్తా అంటే వింటాడు. సింబా హైఫై, నీకు ట్రీట్ ఇస్తా. సింబా హైఫై, ట్రీట్ ఇస్తా నాన్న, ట్రీట్ ఇస్తా. కమాన్ హైఫై. సింబా కరవడం తప్పితే వాడు ఎంత డీసెంట్ ఫెలో అంటే, ఏది ఇచ్చినా తీసుకొని వాడిని బెడ్లో తింటాడు. టాయ్స్ తీసుకురా అంటే టాయ్స్ తీసుకొస్తాడు. ఏమైనా పట్టుకోవద్దు అని మనం జస్ట్ ఇట్లా వాన్ చేయగానే సైలెంట్గా వదిలేస్తాడు. ఇక ఇప్పుడు కూడా టాయ్ తెచ్చిండు కానీ ఇయ్యాడు. టాయ్ తెచ్చుకోండి. సింబానన్నా ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఏవో అంత లగేజ్ అంతా నిండిపోయింది కార్ అంతా. ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయిపోయింది. మేము 5:30 అనుకున్నాం, 6:30 అయింది. కిందకి వచ్చి లగేజ్ అన్ని అరేంజ్ చేసుకొని పెట్టుకునేసరికి హాయ్ చెప్తున్నాడు. చింటూ అయితే పంపిస్తున్నాడు హ్యాపీగా మమ్మల్ని. ఏం బాధ లేదు. బాధగా ఉంది గైస్, పంపించాలని లేదు కానీ చెప్పలేం కదా, తప్పదు. వాళ్ళకు కూడా వాళ్ళ అమ్మగారి ఇంట్లో టైం స్పెండ్ చేయాలి. మన స్వార్థం కోసం మనం ఉంచుకుంటే బాగుండదు. బస్ ఇవన్నీ బిస్కెట్ అనమాట. ఎంత హ్యాపీగా ఈ మాటలు చెప్తుండో అర్థం చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు? మీకు ఎవరికైనా సీరియస్ గా ఏ అబ్బాయి అయినా కెమెరా ముందు గానీ ఎవరి ముందు గానీ ఏడవాడు, కానీ ఏడుస్తాడు నీకోసం. ఏడవాడు కానీ ఏడుస్తాడు అంటే ఇదేందో. లోపల ఏడుస్తాడు రా, బయటకు చెప్పుకొని ఏడవాడు. మీకు అది కొంచెం అయినా నిజం అనిపించుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అది నిజమో కాదో మీరన్నా చెప్పండి. నేను కళ్ళల్లో చూసి చెప్పండి గైస్. నీ కళ్ళు చూపి, బర్రె కళ్ళు. ఎంజాయ్ మూడ్ లో ఉన్నారు వీళ్ళు. అమ్మ వదిలేసి పోతురు, ఎంజాయ్ చేద్దాం ఇంకా అనుకుంటుంది మా బేబీ. నేనేం అనుకుంటలే, బేబీని పెట్టుకొని ఎట్లా ఎంజాయ్ చేస్తా, చెయ్యరాదు, చేస్తుంది. ఇంకొకరు ఫుల్ హ్యాపీగా ఉర్రు. అదెవరో కాదు, మా మమ్మీ. కెనడా నుండి వెళ్ళిపోతున్నా, అమ్మ ఒక జైల్లో తెచ్చేసి నన్ను అన్న ఫీలింగ్ వచ్చింది ఆమెకి. అందులోనే వింటర్ వచ్చింది కదా, ఎక్కడికి పోయేటట్లేదు. వింటర్ లా చలి ఆయే. ఏది మా హ్యాపీగా వెళ్ళిపోతున్నాను. హ్యాపీయెస్ట్ ఆమె ఈ రోజు. ఒక జైల్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నా. సుశీరా ఎట్లా మధ్య ఎందుకు మా నీకు ఎందుకు అట్లా అనిపించింది? ఈ చలి, 4 గోడలు అంతే, వేరే ఏ ప్రాబ్లం లేదు. బయటకు తీసుకుపోతా అంటే నువ్వు రావుగానే మళ్ళీ. బయటకు వచ్చినా ఇక బయట తిరగలేం కదా, కార్లో కూర్చున్నంత సేపు అయినా, ఆ తర్వాత చలేనా.
చలి తట్టుకోలేనుగా. ఇది స్టోరీ. అందుకే ఈసారి తీసుకొస్తే సమ్మర్ లో తీసుకొని వద్దాం, మంచిగా ఎంజాయ్ చేపిద్దాం, తిప్పిద్దాం అని ఈసారి కూడా చెప్పి వింటర్లోనే తీసుకురావాలి. ఎందుకంటే మీకు ఇప్పుడు అలవాటు అయింది, సెకండ్ టైం మంచిగా అలవాటు అవుతుంది. అంతలేదు ఇంత సైకిక్ తిన అలవాటు అయినాక మళ్ళీ ఎందుకురా ఇప్పుడు ఎట్లా అలవాటు కాదు, మళ్ళీ రావద్దురా దేవుడా అని మొక్కుతున్నా. మళ్ళీ రావద్దురా దేవుడా అని మొక్కుతున్నా అంట. ఇప్పుడు చింటూ ఎట్లా తీసుకొస్తాడు మళ్ళీ అట్లయితే. నాతో శపథం కట్టదు చెప్తున్నా. ఓకే, కావాలంటే నా మనవాడు వాళ్ళే వస్తారు. హెవీ హార్ట్ గైస్. వాళ్ళు పెద్దగా వాళ్ళే వస్తారు. కూసింత అయినా బాధగా అనిపిస్తుంది ఫేస్ లా. వావ్, దుబ్బేస్తున్నా హ్యాపీనెస్ ఉంది. మీరు చెప్పండి నాకు కళ్ళలో కనిపిస్తుందా లేదా అని చెప్పేసి. ఏది లేదు. వచ్చేసాం ఎయిర్పోర్ట్ కి. అస్సలు విస్తా బేబీ. అంటే అంటే నీకు ముద్దిస్తా బేబీ. అస్సలు విస్తా బేబీ. 2 kisses నువ్వు. Oh my god. బ్యాగ్స్ అన్ని కూడా చెక్ ఇన్ చేసేసిన. ఇక్కడైతే అంత అయిపోయింది, ఇంకా లోపలికి వెళ్ళడమే బ్యాలెన్స్. నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్ చేసారు, మీరు బేబీతో ట్రావెల్ ఎట్లా జరిగింది, ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా మొత్తం క్లియర్గా చెప్పమని, అండ్ స్ట్రాలర్ గురించి, ఎట్లాంటివి ప్రయారిటీ చెక్ ఇన్ గురించి అంతా కూడా నేను ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ నాకు ఎట్లా ఉంది అండ్ బెటర్గా ఏం చేయొచ్చో కూడా నేను చెప్తా. నా కేసు అయితే డిఫరెంట్ అయిపోయింది, నాకు మస్తు కష్టం అనిపించింది నా జర్నీ అంతా కూడా. నేను క్లియర్గా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ చేస్తాను. బేబీతో ఫ్లైట్ జర్నీ అంటే పెద్ద స్టంట్ అనే చెప్పాలి. నాకైతే ఫుల్ కష్టం అనిపించింది. మా మమ్మీ ఉంది కాబట్టి కొంచెమైనా మేనేజ్ చేయగలిగిన. నేను ఒకవేళ మా మమ్మీ లేకపోతే ఏంటా పరిస్థితి అని చెప్పేసి నాకు ఊహించడానికి కూడా భయం వేస్తుంది, అంత కష్టం అనిపించింది నాకు. నెక్స్ట్ ఫ్లైట్ జర్నీ ఆలోచిస్తూనే స్తవ్యంతోనే నాకు వణుకుడు వస్తుంది అనమాట. ఎందుకు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంత ఈజీ అయితే కాదు బేబీతోని జర్నీ. ఇంకోటి ఏంటంటే మేము వెళ్ళేది బ్రిటిష్ ఎయిర్వేస్. నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి లండన్లో ఉంది. ఫ్లైట్ వల్ల ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు, కొన్ని అయితే ఉన్నాయి. అదేంటని క్లియర్గా చెప్తా నేను. స్తవ్యాన్ని కూడా ఫుల్ ఇబ్బంది పడ్డాడు. ఇక ఇంటికి వెళ్ళేసరికి ఇండియాకి వెళ్ళేసరికి నాకైతే ఫీవర్ వచ్చింది. 3 days కంప్లీట్ రెస్ట్ తీసుకున్నా. అంత టైం పట్టింది అనమాట రికవర్ కావడానికి దాని నుంచి. ఏదైనా తిందామని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చినాము. ఇంకా మాకు టైం ఉంది ఫ్లైట్కి, సో అందుకే అట్లనే స్తవ్యంతో టైం స్పెండ్ చేయొచ్చు కదా చింటూ. అందుకే ఇక చింటూ ఆల్మోస్ట్ మేబీ 2 months చూడకపోవచ్చు, 3 months చూడకపోవచ్చు. ఎగ్జాక్ట్ టైం తెలియదు అన్నమాట చింటూది. సో అప్పటి వరకు వీడు పాకుతుండొచ్చు, లేదంటే నడుస్తుండొచ్చు, మాటలు కూడా వచ్చి ఉండొచ్చు. అందుకే బట్ పిల్లలు తొందరగా పెరిగిపోతారు కదా, అందుకే చూసుకుంటా ఉన్నాడు. చాలా చేంజెస్ అయితే కనిపిస్తాయి కదా నెక్స్ట్ చింటూ వచ్చేసరికి. ఇక మిస్ అవుతున్నాడు తను. చింటూ కొంచెం ఎమోషనల్ అయ్యిండు. నేను స్ట్రాలర్ కూడా చెక్ ఇన్ చేసేసిన, ఓన్లీ బేబీ క్యారియర్ మాత్రమే తెచ్చుకున్నా. ఎందుకు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. దానికి ఒక రీజన్ ఉంది. అండ్ మేము కూడా కస్టమ్స్ క్లియర్ చేసుకొని లోపలికైతే వచ్చేసినాము. ఇక గేట్ దగ్గరికి వెళ్ళిపోవాలి, చిన్నగా షాపింగ్ చేసుకుంటూ వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇక కొన్ని రోజులు అయితే చింటూ అండ్ సింబా అయితే వీడియోస్లో కనపడరు, ఓన్లీ స్తవ్యన్ అండ్ నేను ఎక్కువగా కనిపిస్తా. ఎందుకు అంటే అన్ని మా ఇద్దరికి రిలేటెడ్ వీడియోసే వస్తాయి కాబట్టి, మోర్ ఓవర్ స్తవ్యన్ రిలేటెడ్ వీడియోస్ అన్ని కూడా. దట్స్ ఇట్ గైస్, ఇది మా ట్రావెల్ వ్లాగ్. వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో బాయ్.